హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మా లంచ్ వచ్చేసి దోసకాయ పప్పు అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని కడుక్కుని దాంట్లో కందిపప్పు వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక దోసకాయ తీసుకుని దోసకాయని చక్కగా పీల్ తీసుకోవాలి. పీల్ తీసుకున్న తర్వాత దోసకాయని పీల్ తీసేసుకుని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఆ పప్పులో అయితే వేసుకుందాం. తర్వాత ఒక చిన్న టమాటా తీసుకుని దాంట్లో అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని, చూడండి ఫ్రెండ్స్ ఎలా కట్ చేస్తున్నాను, మీరు కూడా అలాగే కట్ చేసుకుని అందులో వేసేయండి ఫ్రెండ్స్. చూడండి. తర్వాత ఒక చిన్న పచ్చిమిర్చి తీసుకుని అందులో వేయాలి. తర్వాత చిన్న గోళికాయ అంత సైజు చింతపండు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చింతపండు అయితే వేసేసినాను. తర్వాత కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం అంత కారం వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 2.5 టేబుల్స్ కారం అయితే వేసాను. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగంత వాటర్ వేసేసుకుని వాటర్ అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్. వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్కి లబ్బర్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. లబ్బర్ పెట్టేసి కుక్కర్ మూత అయితే పెట్టేసుకుని అదే స్టవ్ మీద పెట్టేసి స్టవ్ అయితే వెలిగించేసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే విజిల్ వచ్చింది ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత చూపిస్తాను. పప్పు అయితే ఉడికేసింది ఫ్రెండ్స్. కొద్దిగంత పప్పులో ఉప్పు వేసుకుని పప్పు గుత్తుతో మెదుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పప్పు గుత్తుతో మెదుపుకుంటున్నాను ఫ్రెండ్స్. మెత్తగా మెదుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలాగైతే మెదిగిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఒక కడాయి తీసుకుని కడాయిలో స్టవ్ వెలిగించుకుని ముందుగా కడాయిలో ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, పోపు దినుసులు అయితే చూసుకోవాలి. ముందుగా పోపు దినుసులు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. పోపు దినుసులు మంచిగా వేపుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, పోపు దినుసులు అయితే వేగుతున్నాయి. వేగిన తర్వాత అయితే ఆనియన్స్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. పోపు దినుసులు అయితే వేగిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, తిప్పుకోవాలి ఫ్రెండ్స్. గంట పెట్టి తిప్పిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అయితే వేసుకుని మనం బ్రౌన్ కలర్ వచ్చిందాక వేపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్ వచ్చిందాక వేపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత చిన్నులపాయలు కూడా వేసుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చిందాక వేగిపోయింది. తర్వాత మనం మెదుపుకున్న పప్పు అయితే వేసి తాళింపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎమ్మి టేస్టీ దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఆంధ్ర స్టైల్ దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. ఒక్క లైక్ అయితే ఇవ్వచ్చు కదా.